ఓ హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16. గైజ్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు స్టాక్ మార్కెట్లో బై కానీ సెల్ కానీ చేయొద్దు, నాట్ రికమెండెడ్. సో గైజ్, ఈ వీడియో వచ్చేసి 100 స్టాక్స్ మనీ ప్లాంట్ పోర్ట్ఫోలియో అనమాట. 100 స్టాక్స్ మనీ ప్లాంట్ పోర్ట్ఫోలియో ఏంటంటే అప్ టు దీపావళి వచ్చేసి మనకు 20th అక్టోబర్కి ఉందన్నమాట. సో దీపావళి వరకు మన పోర్ట్ఫోలియోలో అరౌండ్ 100 స్టాక్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అరౌండ్ 10 సెక్టార్స్ నుంచి 100 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ స్టాక్లో అరౌండ్ 25% అయితే టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో 10 సెక్టార్స్ నుంచి స్టాక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఆ స్టాక్స్లో పొజిషన్ ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందంటే స్టాక్స్ సెక్టార్స్ ఈచ్ సెక్టార్ నుంచి క్వాలిటీ బయింగ్ జరగడం జరుగుతుంది అనమాట. క్వాలిటీ బయింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ స్టాక్స్కి అయితే డిమాండ్ ఉందో ఆ స్టాక్లో మనం పొజిషన్ అయితే తీసుకుంటాం అండ్ ఈచ్ స్టాక్లో 25% టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో గైజ్, ఇది నా ప్రీమియం మెంబర్స్కి అయితే నేను ఆల్రెడీ స్టాక్స్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ ఆఫ్ నౌ 6 స్టాక్స్ అయితే రికమెండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. హోల్డింగ్స్ వచ్చేసి 6 స్టాక్స్ అనమాట. అండ్ గైజ్, ఇన్వెస్ట్మెంట్ ఈచ్ స్టాక్లో నేను 1000 మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు చెప్పొచ్చు జస్ట్ 1000 ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఏమొస్తుందని. సో నేను 1000 రూపీస్ ఈచ్ స్టాక్లో పెట్టడం జరుగుతుంది యావరేజ్గా. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఈచ్ స్టాక్లో 25% అనమాట. 25% అంటే 1000కి 25% అంటే అరౌండ్ 250 రూపీస్ అవుతుంది. 250 రూపీస్లో అరౌండ్ 25 రూపీస్ ఛార్జెస్ పోయినా నాకు 225 రూపీస్ అయితే నా అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది కాన్సెప్ట్. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ కానీ మనీ ఎవరి దగ్గర లేకపోయినా సరే, సపోజ్గా మీ దగ్గర 5000 ఉంది, 10,000 ఉంది అండ్ స్టెప్ బై స్టెప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాం. అంటే ఈ వీక్కి నా దగ్గర 5000 ఉంది అంటే ఈ వీక్లో మనం 5000 వర్త్ ఆఫ్ షేర్స్ అయితే బై చేయగలం. అంటే ఈచ్ స్టాక్లో 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయగలము అండ్ టార్గెట్ వచ్చేసి 250 రూపీస్ అంటే 25%. సో ఈ విధంగా అయితే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటా పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీపావళి వరకు నేను అరౌండ్ 1 lakh వర్త్ ఆఫ్ షేర్స్ అయితే బై చేయడం జరుగుతుంది. ఈచ్ స్టాక్లో అరౌండ్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ 1000 అంటే 1 lakhకి అరౌండ్ 100 స్టాక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ మీరైతే ఇక్కడ గమనించవచ్చు అనమాట. నేను యాజ్ ఆఫ్ నౌ మా మెంబర్స్ అండ్ నేను అరౌండ్ 6 స్టాక్స్లో పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు గమనించండి ఇక్కడ. అండ్ ఈచ్ స్టాక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 3% వెల్స్ ఫండ్లో 3% ఉంది యాజ్ ఆఫ్ నౌ జస్ట్ 2 డేస్లో. అండ్ ఆర్బీఎన్ఎల్లో 0.27%, మదర్సన్ సుమిలో 1.84%, జ్యోతి ల్యాబ్స్లో 0.02% నెగిటివ్ అండ్ అరౌండ్ 3% వచ్చేసి హిందుస్థాన్ కాపర్లో, జేబీఎం ఆటోలో అరౌండ్ 3% లాస్ట్లో ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే 2 డేస్లో 1.42% పోర్ట్ఫోలియో అయితే పెరగడం జరిగిందనమాట. ఓకే, సో ఎనీవన్ అంటే ఏ సజెషన్స్ అన్నా ఏమైనా కావాలనుకునేవారు మీరు నాకైతే వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్